అభినయ్ భయ్య ఒకటే చెప్తుంటే అభినయ్ భయ్య నా గురించి ఏం చెప్పకండి భయ్య ఎందుకు వద్దు అని అంటాడు కానీ వీ హ్యావ్ టు టెల్. ఓకే, రెడ్ పపెట్ ప్రొడక్షన్స్ అండి. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఏదో డబ్బులు ఉన్నాయి కాబట్టి మనం సినిమా తీసాము అనే టైప్లో ఉండదండి. ట్రస్ట్ మీ, తర్వాత వచ్చే సినిమాలన్నీ రెడ్ పపెట్ ప్రొడక్షన్స్ చేయబోయే సినిమాలు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే దే ఆర్ వెరీ విజనరీ ప్రొడ్యూసర్స్ అండి. దే టేక్ కేర్ అలాట్ అబౌట్ ద స్క్రిప్ట్ యాజ్ వెల్. చాలా ఎక్కువ కేర్ తీసుకుంటారు. అండ్ ఎప్పుడు ఎక్కినా ఒకటే, వాళ్ళు ఫుడ్ పెడతారు, వాళ్ళు ఏదో మమ్మల్ని బాగా చూసుకుంటారు, ఇదే చెప్పాల్సి వస్తుంది. ఇది కాదు, ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది. ఆ ప్రొడక్షన్ హౌస్కి ఇట్ సెల్ఫ్ చాలా ఎక్కువ సబ్జెక్ట్ ఉంది. సో మీరు తొందరలో చూడబోతారండి, మంచి సినిమాలు తీస్తారు వీళ్ళు. థ్యాంక్ యూ సో మచ్, మమ్మల్ని అందరినీ బాగా చూసుకున్నారు. అండ్ సుభాష్ చంద్ర, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ. గురుగారు, థ్యాంక్ యూ సో మచ్, యూ హ్యావ్ గివెన్ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. అండ్ ఆయన గురించి చెప్పాలంటే 100 షార్ట్ ఫిల్మ్లు అది ఇది అని కాకుండా ద వే హీ హ్యాండిల్స్ ఎవ్రీ వన్ ఆన్ ద సెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆయన ప్రతి ఒక్కరిని సొంత మనిషిలా చూసుకొని సెట్లోకి వచ్చిన తర్వాత అందరినీ బాగా ఆప్యాయంగా పలకరించి, మరి బహుశా రేలంగోళ్ళు అవడం వల్ల మరి ఏమో నాకు తెలియదు కానీ మొత్తానికి అందరినీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి చక్కగా అందరినీ బాగా చూసుకొని, వీళ్ళు పెద్ద చిన్న అని కాకుండా ఆ క్యారెక్టర్స్ కూడా అలాగే రాశారు ఆయన. ఈ హీరో అని కానీ లేకపోతే ఇదని కానీ అదని కానీ లేకుండా డిఫరెన్షియేషన్ ఏం లేకుండా చాలా నీట్గా రాసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఎప్పుడు మా స్టేజ్ ఎక్కినప్పుడు మా కసిరెడ్డి గురించి, మా సుదర్శన్ గురించి, రోహిత్ గురించి మాడతాం. ఈరోజు ఐ హావ్ టు టాక్ అబౌట్ ద టెక్నీషియన్స్ ఆఫ్ దిస్ మూవీ. మా డిఓపి సంతోష్ భయ్య కానీ, లేకపోతే శ్రీ, మా ఆర్ట్ డైరెక్టర్ ప్రవల్య గారు, లక్ష్మి, అండ్ కో డైరెక్టర్ సురేష్, చైతన్య, చిరు, ఎవ్రీవన్ ఎవరైతే మా కాస్ట్యూమ్ డిజైనర్ శివ, ఎవ్రీవన్. నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి, బికాజ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ, మీ అందరి వల్ల ఈ సినిమా బాగా వచ్చింది. మీరు చూస్తే ప్రతి ఫ్రేమ్లో వీళ్ళ తాలూకు హార్డ్ వర్క్ ఉన్నదండి. ఎవ్రీ ఫ్రేమ్ ఇన్ ద మూవీ దేర్ హార్డ్ వర్క్ ఇస్ దేర్. అండ్ మీకు అందరికీ ఒకటి చెప్తున్నాను బావగారు, విత్ యువర్ పర్మిషన్, అదేంటంటే ప్రతి డైరెక్టర్ వెనకాతల ఇంత మంచి టీం ఉండాలి. మీరు ఏ పెద్ద డైరెక్టర్ అయినా తీసుకోండి, ఇండస్ట్రీలో యూ టేక్ ఎనీ బిగ్ డైరెక్టర్స్, ఓకే, అందరికీ ఒక డెడికేటెడ్ టీం ఉంటుంది. అంత డెడికేటెడ్గా మీరు పనిచేశారు. అండ్ యూ మేడ్ దిస్ ఫ్రేమ్ ఆర్ దిస్ మూవీ, ఎవ్రీ ఫ్రేమ్ ఇన్ ద మూవీ లుక్ బ్యూటిఫుల్, మ్యాసివ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా హీరో సుమంత్ ప్రభాస్ గురించి మాట్లాడుకుంటే నేను ఒకటే చెప్తా, సుమన్ దగ్గర 10 రూపాయలు ఉన్న అలా ఉంటాడు, 10,000 ఉన్న అలా అంటాడు, 10 లక్షలు ఉన్న అలా అంటాడు, 10 కోట్లు ఉన్న అలా అంటాడు. ఎందుకంటే సచ్ అ పాజిటివ్ పర్సన్ అండి. ఎక్కడ ఇంత నెగిటివిటీ కూడా చూపించడు. తన దగ్గరికి వెళ్తేనే ఒక పాజిటివ్ ఓరా జనరేట్ అవుతుంది, ఫ్రాంక్గా చెప్పాలంటే. అంటే మాటల్లో కానీ తన చేతల్లో కానీ వెరీ నైస్. మన ఏదో షూటింగ్ అయిపోయిన తర్వాత వేరే డేట్లు అడ్జస్ట్ అవ్వకో, లేకపోతే అటు ఇటు జరిగో కొంచెం డల్గా ఉంటే, ఏంట్రా ఇలా డల్గా ఉంది సుమంత్, నేను ఈరోజు సాయంత్రం రాలేను, నేను కొంచెం నాకు ఎందుకో కొంచెం నువ్వు రానా నువ్వు రూమ్కి రా, చల్లగా బిర్యానీ తింటూ మాడుకుందాం, నువ్వు రా, అవి డేట్లు ఏముందో నా సురేష్ చూసుకుంటాడు, ఏం కాదు, నువ్వు రా, నువ్వు వచ్చేసే చెప్తా. సో ఇలా ఉంటుంది సుమంత్తో. సో సుమంత్, నువ్వు ఎప్పుడు అలాగే ఉండు, అలాగే ఉంటావనే నమ్మకం నాకుంది. అండ్ నిధి, యు ఆర్ ఫంటాబులస్ ఇన్ ద మూవీ. షీ డిడ్ అన్ ఎక్సలెంట్ జాబ్ అండి. భాష రాకపోయినప్పటికీ చాలా ప్రయత్నించి నేర్చుకొని తన డైలాగులన్నీ చాలా బాగా చెప్పింది. నెక్స్ట్ రీను గురించి మాట్లాడితే, ఆ అమ్మాయితో నేను ఎప్పుడు మాట్లాడలేదండి. రీనుతో ఐ హ్యావ్ నెవర్ స్పోకెన్, నేనేం మాట్లాడలే. రీనుతో మాట్లాడిన మాటలు ఏమైనా ఉంటే డైలాగులే. ఎందుకంటే ఆ పిల్ల ఏదైనా షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు ఇంతే, ఈ ఎక్స్ప్రెషన్ ఒకటే ఉంటుంది. యాక్షన్ అన్న తర్వాత విజృంభించేస్తుంది. ఒకరోజు నాకు దానికి షార్ట్ ఏదో అవుతున్నప్పుడు ఇంత డైలాగ్ ఇచ్చాడు ఈయన, ఇంత డైలాగ్ రాసి ఇచ్చాడు. ఫట్టా 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 చెప్పి వెళ్ళిపోయింది. నేను అలా చూస్తుంటే, బాగా ఇది టేక్ అండి, అలా చూస్తారు ఏంటంటే సరే అని చెప్పి మళ్ళీ రెడీ అయితే సెకండ్ టేక్లో కూడా సేమ్ థింగ్, అదే రిపీటు, అదే గ్రామరు, అదే పాజు, ఎవ్రీథింగ్. సో ఎవ్రీ ఆర్టిస్ట్ ఇన్ ద మూవీ దే హ్యావ్ సపోర్టెడ్ అస్. అలాగే పెద్ద ఆర్టిస్ట్ని తీసుకోండి, మన జగపతి బాబు సార్ కానీ, లయా మ్యామ్ కానీ, దే హ్యావ్ కంఫర్టెడ్ అస్ ఇన్ సచ్ వే దట్ వీ ఫెల్ట్ వెరీ ఫ్రీ. మా అందరికీ ఒక మంచి కంఫర్ట్ జోన్ క్రియేట్ చేశారు. మేమందరం అంత ఫ్రీగా నటించాం, అందరం సెట్లో అంత బాగా కలిసిపోయామంటే నిజం చెప్పాలంటే కారణం వాళ్ళేనండి.
having them in our movie is a blessing, is what I can say. Next, I would like to talk about my wife, the executive producer of this movie. She has done a great work for this movie, and she has been very cooperative to the director and the producers as well. I think this is a very good milestone for her, and thank you so much, Subhash garu and Abhinav Bhaiya, for giving her an opportunity as well, and thank you so much for giving me an opportunity as well. ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి, తప్పుగా మాట్లాడుంటే మన్నించండి, కానీ దయచేసి మే 8th మాత్రం మీరు అందరూ వచ్చి సినిమాని చూడండి, చల్లగా కూల్ బ్రీజ్ని ఫీల్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సుమఖ్య. థ్యాంక్ యూ. అందరి గురించి ఇంత బాగా చెప్పారు కానీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎలా చేశారో చెప్పలేదండి సినిమా. లాస్ట్లో చెప్పింది ఆవిడ గురించి చెప్పేశారండి, గట్టిగానే చెప్పారు కదా. అయితే ఇంకొకరి గురించి చెప్పాలి. మా రోహిత్, మేము ఎప్పుడు మాకు షార్ట్ గ్యాప్ దొరికినా మేము అప్పుడప్పుడు క్యారవాన్కి వెళ్ళో లేకపోతే పక్కన కూర్చొని ఏదో చేసేవాళ్ళం కానీ రోహిత్కి ఎప్పుడు ఇది లేదు. హీ వాజ్ వన్ ఆఫ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆల్సో, అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక మేజర్ రోల్ ప్లే చేశాడు. పాపం తన రోల్ ఉన్నప్పటికీ కట్ అన్న తర్వాత వెంటనే హీ యూస్ టు గో అండ్ వర్క్ ఫర్ ద డైరెక్షన్ టీమ్. ఈయనే కాదు, అసలు నిజంగా చెప్పాలంటే ప్రతి ఆర్టిస్ట్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఎవరిని చూసినా నాకు భయం వేసేది. ఫస్ట్ జగపతి బాబు గారిని, లయ గారిని కానీ, మన రాజీవ్ సార్ని కానీ, లేకపోతే ఏమంటారో ఏమో మనకు తెలియదు, బట్ వాళ్ళు క్రియేట్ చేసిన ఒక కంఫర్ట్ జోన్ని మేమందరం అమర్చుకొని అసలు వీ హ్యావ్ డన్ ఒక సెలబ్రేషన్లో జరిగింది సినిమా అంతా. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఫర్ మేకింగ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ రాఘవ. Please do subscribe to Tea Time Telugu. Please subscribe Tea Time Telugu. Hi guys, please subscribe Tea Time Telugu.